ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు. కాగా సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప 2 ఇటీవల విడుదలయ్యింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగా ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. సార్ మీరు ఏం ఆర్డర్ చేయండి, ఏం ఆర్డర్ చేయండి. ఎందుకంటే అర్థం మార్చుకుంటారు. బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, వెహికల్ తప్పలేదు కాదు, ఇదంతా తప్పలేదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం, స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చెట్లుగా ఉండాలి. గుడ్డైనా బ్యాడ్ పాట కూడా సార్ 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 సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో తనను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేయడంపై తాజాగా అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బెంచ్ అల్లు అర్జున్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై మధ్యాహ్నం 2:30కి విచారణ చేపట్టనుంది.
అయితే సోమవారం వరకు తనను కేసులో అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని అల్లు అర్జున్ తన క్వాష్ పిటిషన్లో పేర్కొన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ను కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. షూటింగ్ లో ఉన్న ఆయన రద్దు చేసుకొని హుటాహుటిన బయలుదేరినట్లు సమాచారం. చిరంజీవితో పాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నారు.